రైతులందరికీ నమస్కారములు. రైతులకు వచ్చేసి రైతు బంధు విషయంపై అయితే కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అంటే మనకైతే ఈసీ అయితే కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మనకు ఎన్నికలు అయిపోవడంతో రైతు బంధు నిధులు అయితే ఈ రోజు నుంచి అయితే మళ్ళానైతే మీ అందరి ఖాతాలో డబ్బులు అయితే జమ కావడం జరుగుతుందన్నమాట. ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు ఒకసారి ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. నిన్న వచ్చేసి చాలామంది అయితే కామెంట్ సెక్షన్లోనైతే కామెంట్ చేయడం జరిగింది. మాకు ఇంకా డబ్బులు పడలేదు, మరి ఇప్పుడు ఎన్నికలు అయిపోయాయి కదా, మనకు లోక్సభ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో నిన్నటితోనైతే ముగియడం జరిగింది. కాబట్టి ఈ రోజు నుంచి అయితే మీ అందరి ఖాతాలో ఎవరికైతే డబ్బులు జమ కాలేదో ప్రభుత్వం నిధులైతే జమ కావడం జరుగుతుంది. రైతు భరోసా సంబంధించి మొత్తం 69 లక్షల మంది రైతులకైతే రైతు భరోసానైతే అందించామని అయితే చెప్పడం జరిగింది. కాబట్టి అందరి ఖాతాలో మొన్నటి నుంచి అయితే మనకు మే 7 నుంచి 8, 9 తారీఖు లోపు అయితే ఏవైతే ఉన్నాయో చాలామందికి అయితే 96% పైగానైతే రైతు బంధువు అయితే నిధులైతే జమ కావడం జరిగిందన్నమాట. మీకు ఇంకా ఎవరికైతే పడలేదో ఎలక్షన్ కోడ్ ఉన్న నేపథ్యంలో వచ్చేసి కోడ్ ఉల్లంఘన అయితే రైతు బంధువు డబ్బులు అయితే నిలిపివేయడం జరిగింది. మళ్ళీ తిరిగి అయితే ఈ రోజు నుంచి అయితే ప్రారంభం కానుంది. ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. ఒకసారి వచ్చేసి లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ ప్రభుత్వానికి అయితే ఎదురు దెబ్బ జరిగింది. రైతు భరోసా డబ్బులు అయితే చెల్లింపులపై అయితే ఈసీ అయితే కాంక్షలు విధించింది. ఈ నెల మే 11న అయితే పోలింగ్ ముగిసిన తర్వాతే, అంటే ఈరోజు వచ్చేసి మనకు 14వ తేదీ నిన్ననైతే పోలింగ్ అయితే ముగియడం జరిగింది. కాబట్టి రైతు బంధుకు సంబంధించి మీ అందరి ఖాతాల్లో నేటి నుంచే డబ్బులు అయితే విడుదల కానున్నాయి. మళ్ళీ మీకు ఎవరికైతే పడలేదో మీ అందరి ఖాతాలను అయితే నిధులైతే విడుదల చేయడం జరుగుతుంది. కోడ్ ఉల్లంఘన వచ్చేసి సీఎం రేవంత్ రెడ్డి గారిపై అయితే ఈసీ అయితే ఇదైతే మనకైతే ఆంక్షలు అయితే విధించడం జరిగింది. కాబట్టి ఎవరు కూడా కంగారులను పడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇది విషయం. రైతు బంధువుకు సంబంధించి ఖచ్చితంగానైతే మీ అందరి ఖాతాలో ఎవరికైతే పడలేదో 5, 6, 7, 8, 9, 10 ఎకరాలు, 12 ఎకరాల లోపు దాదాపు ఉన్న రైతులకు వచ్చేసి ఎవరైతే సాగు చేస్తున్నారో మీ అందరికీ కూడా డబ్బులైతే జమ కావడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఇదైతే విశేషం. మళ్ళీ ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా మీకు ముందుగా తెలియజేస్తాను. సో ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. అయితే మనకి ఇప్పుడు ఏదైతే పిఎం కిసాన్ నిధులు ఉన్నాయో 17వ విడత సంబంధించి న్యూస్ అయితే రావడం జరిగింది. ఒకసారి అయితే ఇక్కడ వీక్షించండి. అయితే 17వ విడత ఎప్పుడు మే ఆఖరి వారంలోనైతే విడుదలయ్యే అవకాశాలు అయితే ఉన్నట్లు తెలుస్తుంది. ప్రభుత్వం నుంచి అధికారంగా ప్రకటన రాకపోయినప్పటికీ మే ఆఖరి వారం లేదా జూన్ తొలి వారంలోనైతే అకౌంట్లో డబ్బులు అయితే పడతాయని అయితే తెలుస్తుంది. కాబట్టి ఇదైతే ఒక మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు. మీ అందరికీ ఒక డౌట్ ఉండవచ్చు, పిఎం కిసాన్ డబ్బుల కింద ఏవైతే స్కీమ్ కింద డబ్బులు ఇచ్చే ఉన్నాయో 17వ విడత మే ఆఖరి వారం లేకపోతే జూన్ చివరి మనకు మొదటి వారంలో అయితే రైతు బంధు అయితే మళ్ళీసారి అయితే ఇప్పుడు ఏదైతే వేసారో వానాకాలం కూడా అప్పుడే పడతాయి. ఒకసారి పిఎం కిసాన్ చూసుకున్నట్టయితే అయితే ఎవరైతే ఈ కేవైసీ పూర్తి చేసిన రైతులకు మాత్రమేనైతే పిఎం కిసాన్ 17వ విడత 6,000 రూపాయలు అయితే జమ చేస్తున్నట్లయితే సమాచారం వచ్చింది. ఎప్పుడు ఈ కేవైసీ తప్పనిసైతే పూర్తి చేసుకోవాలి. కేవైసీ పూర్తి చేసుకున్నందుకు ఎన్నో ఆప్షన్లు ఉన్నాయి. సమీపంలో ఉన్న కామన్ సర్వీసెస్ ఏదైతే ఉందో దాన్ని అయితే మీ సేవ సెంటర్లోనైతే సంప్రదించి అయితే మీరైతే ఈ కేవైసీ అయితే పూర్తి చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా తెలియజేస్తాను. ఛానల్గా కొత్త చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి.